కామెంట్ చేశాడు. అలా ప్రమోట్ చేసే కోట్లలో సంపాదిస్తున్నాడంటూ చెప్పాడు. అయితే తాజాగా తనపై వచ్చిన ఆరోపణలు ఖండించే క్రమంలో హర్ష సాయి ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్థం కాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నా దగ్గరకు కొందరు అప్రోచ్ అవుతారు, నేను చేయనంటే మరొకరి దగ్గరికి వెళ్తారు, వాళ్ళను ఆపితే యూట్యూబ్ లో డైరెక్ట్ యాడ్స్ వేసుకుంటారు. బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేస్తే ఈ ప్రమోషన్స్ అసలు ఉండవు కదా. సిస్టంలో ఉన్న లూప్స్ ఆధారంగా ఈ బెట్టింగ్ యాప్లను లీగల్ గానే వారు ఆపరేట్ చేస్తున్నారు. నేను బ్యాన్ చేసిన యాప్స్ పైసలు మొత్తం ఫ్రాడ్ చేస్తున్నావు. ఎవరి కూడా నువ్వు ఏం పని చేస్తున్నావు? వాళ్ళ పైసలు వసూలు చేసుకోవడం, ఇంటికాడ కూర్చోవడం, చెప్తే పని చేయడం. సోషల్ మీడియా స్టార్ హర్ష సాయి అడ్డంగా దొరికిపోయాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ స్టార్ తాజాగా తన తికమక ఆన్సర్ తో నెట్టింట వైరల్ అవుతున్నారు. నెటిజన్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇక సోషల్ మీడియా హ్యాండిల్ యూట్యూబ్ లో దాదాపు 6.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి 2 చేతులా సంపాదిస్తున్నాడనే కామెంట్ ఉంది. ఆ కామెంట్ కు తోడు మరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యువ సామ్రాట్ తాజాగా ఓ షోలో హర్ష సాయిపై ఇవే ఆరోపణలు చేశాడు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ హర్ష సాయి యూత్ ను పెడదోవ పట్టిస్తున్నాడంటూ కామెంట్ చేశాడు. అలా ప్రమోట్ చేసే కోట్లలో సంపాదిస్తున్నాడంటూ చెప్పాడు. అయితే తాజాగా తనపై వచ్చిన ఆరోపణలు ఖండించే క్రమంలో హర్ష సాయి ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్థం కాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నా దగ్గరకు కొందరు అప్రోచ్ అవుతారు, నేను చేయనంటే మరొకరి దగ్గరికి వెళ్తారు, వాళ్ళను ఆపితే యూట్యూబ్ లో డైరెక్ట్ యాడ్స్ వేసుకుంటారు. బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేస్తే ఈ ప్రమోషన్స్ అసలు ఉండవు కదా. సిస్టంలో ఉన్న లూప్స్ ఆధారంగా ఈ బెట్టింగ్ యాప్లను లీగల్ గానే వారు ఆపరేట్ చేస్తున్నారు. నేను బ్యాన్ చేసిన యాప్స్ ఎప్పుడూ ప్రమోట్ చేయలేదు. నేను కొన్ని యాప్స్ ప్రమోట్ చేసినా కూడా అన్ని జాగ్రత్తలు చెబుతా. అయితే బెట్టింగ్ వేసేలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. నా ప్రమోషన్ విధానం ద్వారా బెట్టింగ్ ఆడే వాళ్ళ సంఖ్యని తగ్గించగలిగాను. ఆ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బును కూడా నేను సోషల్ సర్వీస్ చేయడానికే వాడుతున్నాను. ఈ లెక్కన నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకపోవడమే తప్పు అవుతుంది అంటూ ఏదో తికమక వివరణ ఇచ్చాడు హర్ష సాయి. తన వివరణతో మరోసారి అడ్డంగా దొరికిపోయి నెట్టింట విమర్శల పాలవుతున్నాడు ఈ యూట్యూబ్ స్టార్. సోషల్ మీడియా స్టార్ హర్ష సాయి అడ్డంగా దొరికిపోయాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ స్టార్ తాజాగా తన తికమక ఆన్సర్ తో నెట్టింట వైరల్ అవుతున్నారు. నెటిజన్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇక సోషల్ మీడియా హ్యాండిల్ యూట్యూబ్ లో దాదాపు 6.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి 2 చేతులా సంపాదిస్తున్నాడనే కామెంట్ ఉంది. ఆ కామెంట్ కు తోడు మరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యువ సామ్రాట్ తాజాగా ఓ షోలో హర్ష సాయిపై ఇవే ఆరోపణలు చేశాడు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ హర్ష సాయి యూత్ ను పెడదోవ పట్టిస్తున్నాడంటూ కామెంట్ చేశాడు. అలా ప్రమోట్ చేసే కోట్లలో సంపాదిస్తున్నాడంటూ చెప్పాడు. అయితే తాజాగా తనపై వచ్చిన ఆరోపణలు ఖండించే క్రమంలో హర్ష సాయి ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్థం కాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నా దగ్గరకు కొందరు అప్రోచ్ అవుతారు, నేను చేయనంటే మరొకరి దగ్గరికి వెళ్తారు, వాళ్ళను ఆపితే యూట్యూబ్ లో డైరెక్ట్ యాడ్స్ వేసుకుంటారు. బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేస్తే ఈ ప్రమోషన్స్ అసలు ఉండవు కదా. సిస్టంలో ఉన్న లూప్స్ ఆధారంగా ఈ బెట్టింగ్ యాప్లను లీగల్ గానే వారు ఆపరేట్ చేస్తున్నారు. నేను బ్యాన్ చేసిన యాప్స్ ఎప్పుడూ ప్రమోట్ చేయలేదు. నేను కొన్ని యాప్స్ ప్రమోట్ చేసినా కూడా అన్ని జాగ్రత్తలు చెబుతా. అయితే బెట్టింగ్ వేసేలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. నా ప్రమోషన్ విధానం ద్వారా బెట్టింగ్ ఆడే వాళ్ళ సంఖ్యని తగ్గించగలిగాను. ఆ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బును కూడా నేను సోషల్ సర్వీస్ చేయడానికే వాడుతున్నాను. ఈ లెక్కన నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకపోవడమే తప్పు అవుతుంది.